మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. తాత్పర్యం ఇంద్రియములకు ప్రభువైనవాడా, హే భగవాన్, గొప్ప బాహువులు గలవాడా, మధువు అను రాక్షసుని సంహరించినవాడా, దేవదేవా, ఈశ్వరా, రాక్షసుల నందరినీ నశింపజేసినవాడా, నీకు నమస్కారము. హే విష్ణు, సత్యవ్రతుడనే పుణ్యశీలుడగు రాజుతోగూడి ప్రళయకాలమునందు మత్స్యరూపముతో సముద్రమునందు విహరించి వేదములను కాపాడిన నీకు నమస్కారము. సముద్రమును మధించుటకు దేవతలు పెద్ద యత్నమును చేయుచుండగా కూర్మరూపమును దాల్చి మందరపర్వతమును మోసిన నీకు నమస్కారము. హే భగవాన్, నాథా, యజ్ఞ వరాహరూపమును దాల్చి జనులకు ఆధారమైన భూమిని శిరస్సుపై ధరించిన నీకు నమస్కారం. హే ప్రభో, వామనావతారములో నీవు ఇంద్రుని సోదరుడవై బ్రాహ్మణ వేషముతో రాక్షసరాజైన బలిని మోసగించి బ్రహ్మాండమునంతను నీ అడుగులతో వ్యాపించినావు. అట్టి నీకు నమస్కారము. పాపులను సంహరించు నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధముతో భూమియందు క్షత్రియులు లేకుండగా చేయుటకు ఉద్యమించితివి. అట్టి నీకు నమస్కారము. లోకుల మనస్సులను రంజింపచేయువాడు, మర్యాదా పురుషోత్తముడు, సీతాపతి అగురాముని రూపమును దాల్చి రావణుని సంహరించిన నీకు నమస్కారము. శ్లోకం. నమస్తే జ్ఞానగుదాయ కృష్ణాయ పరమాత్మనే, రాధావిహారశీలాయ నానాలీలాకారాయ చ, నమస్తే గూగదేహాయ వేద నిందాకరాయ చ, యోగాచార్యాయ జైనాయ బౌద్ధరూపాయ మాపతే, నమస్తే కల్కి రూపాయ మ్లేచ్చానామంత కారినే, అనంతశక్తిరూపాయ సద్ధర్మస్థాపనాయ చ, నమస్తే కపిల రూపాయ దేవహుత్యే మహాత్మనే, వదతే సాంఖ్యయోగం చ సాంఖ్యాచార్యాయ వై ప్రభో, నమః పరమహంసాయ జ్ఞానం సంవదతే వరం, విధాత్రే జ్ఞానరూపాయ ఏనాత్మా సంప్రసీదతి, వేదవ్యాసాయ వేదానాం విభాగం కుర్వతే నమః, హితాయ సర్వలోకానాం పురాణరచనాయ చ, ఏవం మత్స్యాదితనుభిర్భక్త కార్యోద్యతాయ తే, సర్గస్థితిధ్వంసకర్తే నమస్తే బ్రహ్మనే ప్రభో, జ్ఞానస్వరూపుడవు పరమాత్మవు అగు నీవు శ్రీకృష్ణ రూపమును దాల్చి రాధతోగూడి విహరిస్తూ అనేక లీలలను వెలయించితివి. అట్టి నీకు నమస్కారము. ఓ లక్ష్మీపతి, జైనరూపములో బుద్ధరూపములో నిగుగెమగు అవతారమును దాల్చిన నీవు వేదములను నిందించి యోగాచార్యుడవైతివి. అట్టి నీకు నమస్కారము. అనంత శక్తి స్వరూపుడవగు నీవు కల్కి రూపమును దాల్చిమ్లేచ్చులనంతమొందించి సద్ధర్మమును స్థాపించెదవు. అట్టి నీకు నమస్కారము. ఓ ప్రభూ, మహాత్ముడగు కపిలుని రూపము దాల్చి సాంఖ్యాచార్యుడవై సాంఖ్యయోగమును దేవహుతికి బోధించిన నీకు నమస్కారము. ఏ జ్ఞానముచే అంతఃకరణము మిక్కిలి ప్రసన్నమగునో అట్టి పరమజ్ఞానమును బోధించువాడు, సృష్టిస్థితిలయకర్త, జ్ఞానస్వరూపుడు అగు పరమహంసకు నమస్కారము. సర్వజనుల హితమును గోరి వేదములను విభజించి పురాణములను రచించిన వేదవ్యాసుడు నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారము. ఓ ప్రభూ, ఈ తీరున నీవు మత్స్యాది అవతారములను దాల్చి భక్తుల కార్యమును చేయుటకు సంసిద్ధుడ వగుచుందువు. సృష్టిస్థితిలయములకు కారణమైన పరబ్రహ్మవు నీవే. నీకు నమస్కారము. శ్లోకం. ఆర్తిహంత్రేస్వదాసానాం సుఖదాయ శుభాయ చ పీతాంబరాయ హరియే తాక్షేయానాయతే నమః, సర్వక్రియాయైక కర్తే శరణ్యాయ నమో నమః, దైత్యసంతాపే తామర్త్య దుఃఖాదిధ్వంసవజ్రక, శేషతల్పసేయార్క చంద్రనేత్రాయ తే నమః, కృపాసింధో రమానాథ పాహి నస్సరనాగతాన్, జలంధరేణ దేవాశ్చ స్వర్గాత్సర్వే నిరాకృతాన్ః, సూర్యో నిస్సారితస్పాన చంద్రో వహ్నిస్తథైవ చ పాతాళాన్నాగరాజశ్చ ధర్మరాజో నిరాకృతః, విచరంతి యథా మర్త్యా శోభంతే నైవతే సురాన్హ, శరణంతే వయం ప్రాప్తా వధస్తస్య విచింత్యతాం. తన దాసుల కష్టములను పొగొట్టి సుఖములను శుభములను ఇచ్చువాడు, పచ్చని వస్త్రమును ధరించువాడు, పాపములను పొగొట్టువాడు, గరుడు వాహనముగా గలవాడు అగు నీకు నమస్కారము. క్రియలన్నింటినీ చేయు ఒకే ఒక కర్తవు నీవే. శరణు పొందదగిన నీకు నమస్కారములు. దైత్యులచే పీడింపబడుచున్న దేవతల దుంహకములు మొదలగు వాటిని నశింపజేయుటలో వజ్రము వంటివాడా, శేషశయ్యపై పరుండువాడవు, సూర్యచంద్రులు నేత్రములుగా గలవాడవు అగు నీకు నమస్కారము. దయానిధి, లక్ష్మీపతి, శరణు పొందిన మమ్ములను రక్షించుము. జలంధరుడు స్వర్గము నుండి దేవతలనందరినీ వెళ్లగొట్టినాడు, సూర్యచంద్రులను, అగ్నిని, యమధర్మరాజును అతడు తమ తమ స్థానముల నుండి వెళ్లగొట్టినాడు, పాతాళము నుండి వాస్కిని తరిమివేసినాడు. మానవుల వలె తిరుగాడుచున్న దేవతలలో శోభ అంతరించినది. మేము నిన్ను శరణు పొందుచున్నాము. వానిని వధించు ఉపాయమును ఆలోచించుము. దేవతల దీనాలాపాలను విని కరుణా సముద్రుడైన పురుషోత్తముడు, ఓ బర్హిర్ముఖులారా, భయాన్ని విడిచిపెట్టండి. నేనిదే యుద్ధానికి సిద్ధమై వెడుతున్నాను. జలంధరుని తోడి జగడంలో నా విక్రమాన్ని చూపిస్తాను అని గరుత్మంతుని స్మరించాడు.
వెంటనే వచ్చి వ్రాలిన వైనతేని అధిరోహించి పోరుకు బయలుదేరుతున్న వారిజనాభుని సమీపించి అబ్ది తనుజ అయిన ఆది లక్ష్మి ఇలా ప్రార్థించింది. నాథా! నేను మీకు ప్రాణప్రియురాలు నైనచో, సర్వదా మీ భక్తురాల నైనచో. ఓ దయానిధి! నా తమ్ముడైన జలంధరుని వధించకండి. అనపాయిని ఆయన ఆదిలక్ష్మి పలుకులకు సుముఖుడై పురుషోత్తముడిలా అన్నాడు. దేవి! క్షీరసాగర రాజపుత్రి! నీ మూలంగానే కదా నాకు శోభ సమకూరింది. నా వైభవమంతా నీ తండ్రిగారిచ్చిందే కదా. నీ మాటను నేకాదనగలనా? మరొక్క మాట జలంధరుడు రుద్రతేజోద్భవుడగుట వల్లనూ బ్రహ్మవాక్కు వల్లనూ నీ అనురాగం వల్లనూ అవధ్యుడు. చింతమాని సంతోషంగా ఉండు. అంత ప్రాణవల్లభుడు తన మాటను మన్నించి నందుకు పరమానంద భరితురాలైన పద్మసవిలాసంగా నాథుని వీక్షించి శుభాన్ని పలికింది. లోకల్లో ప్రాణవల్లభ అయిన భార్యమాటను కాదనగల వాడెవ్వడు? వెంటనే అచ్యుతుడు ఆయుధాలను ధరించి వైనతేయుని అధిరోహించి ఇంద్రాది బృందారకులతో కూడి దానవుల స్కంధావారానికి వచ్చి చేరాడు. గరుత్మంతుని రెక్కల సుడిగాలి విసురుకు రాక్షసులు పెను తుఫానుకు ఎడారిలో రేగిన ఇస్కల మీద కెగిరి క్రిందపడ్డారు. ఆ హయాత్సంఘటనకు ఆశ్చర్యపోయిన జలంధరుడు విస్మితుడై క్షణంలో తేరుకొని తన గదతో గరుత్మంతుని తలపై మోదాడు. మోది కయ్యానికి కాలు దువుతు వచ్చిన వేలుపులను చూచి కన్నుల నిప్పు కణికలు రాల, మాటల మంటలు రేగ, జబ్బలు చెరిచి బొబ్బలు పెడుతూ పుడమి వడకగా కాలుతో నేలను తన్ని తన రక్కసి మూకలపోటు బంటులైన శుంభ, నిశుంభ, తామ్రాక్ష, ధూమ్రాక్ష, కాకరాక్ష, ఖద్గరోమ, కాలనేమి, కాలకేయాదులను ఆలంలో నిలిపి తన చేతి ఆయుధాల తళతళలు నింగిని తాకి పెక్కు భంగుల మెరియ రౌద్రోద్రేకంతో సముద్రంలా విరుచుక పడిపోతూ శూలపానియే ఆహవంలో అకాల రుద్రుడై నిలిచాడు. జలంధరుడు రౌద్రం రూపు దాల్చినట్లున్న అతనిని చూచి నిలింపులు కంపించారు. కాని వారి జాక్షుడు మన పక్షాన రక్షకుడై ఉన్నాడని అంతలోనే ఊరట చెందారు. వియచ్చరులు అచ్చెరు వంద దేవదానవ సంగ్రామం ప్రారంభమైంది. సంకుల సమరం సాగుతోంది. కేశవుడు తమకు బాసటగా ఉన్నాడనే ధైర్యంతో నిర్జనులు పాస, అంకుశ, త్రిశూల, డమరు, గక్క, టంక, ఖట్వాంగాది సాధనాలతో రాక్షసులను హింసిస్తున్నారు. దైత్యులు అత్యుగ్రులై శూల, ముద్గర, గద, పరసు, తోమర, శక్తినారస, క్షురికాది ఆయుధాలచే గీర్వానులను సర్వాంగముల యందునొప్పించి రక్తపు టేరులలో ముంచుతున్నారు. లెక్కకెక్కువ అయిన ఆ రక్కసి మూకలు దేవతలను పట్టి కపాలాలను పగుల కొట్టుతూ, ముక్కులను కోస్తూ, చెవులు కొరుకుతూ, పండ్లను పీకుతూ, దోవడలను చీలుస్తూ, మెడలు నులుముతూ, చేతులను నరుకుతూ, దొమ్ములను అదుముతూ, ప్రక్కలను వక్కలిస్తూ, ఎముకలను విరుస్తూ, కాళ్లను మెలిపెడుతూ, నడుములను విర్గగొడుతూ, ప్రేగులను త్రెంచుతూ, గదలతో మొత్తి, శూలాలతో పొడిచి, నారసాలతో గుచ్చి, కరవాలాలతో ఖండించి, అంపాలతో కోసి భయభ్రాంతులను చేశారు. సుపర్వులందరూ పర్వులెత్తారు. వారిపాట్లు చూచిన విష్ణువు గరుడవాహన రూజుడై ముందుకురికి సార్జ, సాసి, కోదండ వినిర్ముక్త ప్రచండ బాణాహతిచే దైత్యుల తలలు నరకటం మొదలుపెట్టాడు. దైతేయులు భీతులై వెన్ను చూపారు. వారిదైన్యాన్ని చూచిన జలంధరుడు శూలాన్ని పట్టి రెండవ త్రిశూలిలా విష్ణువు ముందు నిలిచాడు. వారిద్దరి మధ్య అనన్యోపమానంగా ప్రళయ భీకరంగా పోరు సాగింది. వారు గుప్పించిన బాణాలు ఉపరానికెగసి ఆకాశానికి పందిరివేసి నటైంది. నారాయణుడు బాణాలతో దానవుని ధ్వజాన్ని, ధనుస్సును, ఛత్రాన్ని, తూనీరాన్ని ఎగరగొట్టాడు. దానికి భగ్గున మండిపడ్డ అసురుడు దిగ్గన క్రింది కురికి గదను చేపట్టి వేగంగా ముందుకురికి గదతో గరుడుని తలపై మోది హరి వక్షస్థలంపై శూలంతో పొడిచాడు. మాధవుడు క్రోధావేశుడై కోమోదకి అనే తన గదను జలంధరుని పైకి విసిరాడు. అది జలంధరుని మెడలో పుష్పమాలై శోభించింది. అంత నారాయణుడు ప్రసన్నుడై రాక్షసేశ్వరునితో ఇలా అన్నాడు: ఓ అసుర సార్వభౌమా! రణరంగంలో అవక్ర పరాక్రమాన్ని చూపిన నువ్వు ధన్యుడవు. ఇంతవరకు నేను నీపై ప్రయోగించిన ఆయుధ ప్రహారాలకు గతంలో ఎంతోమంది అసుర చక్రవర్తులు హతులయ్యారు. నీతో సమానమైన వీరుడు కానరాడు. సంతోషించాను. ఏదైనా వరం కోరుకో. లక్ష్మీధవుని వచనాలకు జలంధరుడు పరమానంద భరితుడై, బావా, నువ్వు అన్నమాట నిజమైతే నువ్వు నీ గణాలతో కూడి నా చెల్లెలితో కూడి నా ఇంట్లో నివసించాలి అని వరం కోరాడు. దైత్యుని వింత కోరికకు కించిత్ భేదాన్ని పొందిన పద్మనాభుడు అటులనే అగుగాక అని పలికి లక్ష్మీ సహితుడై తన గణాలతో కూడి జలంధర మను నగరానికి వచ్చి నివసించాడు. అప్పుడా దానవరాజు అక్కడి దేవతల పదవులలో రాక్షసులను నియమించాడు. ఈ విధంగా స్వర్గము, వైకుంఠములోని దేవతాధికార పదవులన్నీ రాక్షసులచే నిండిపోయింది. జలంధరుడు భూమికి వచ్చి ప్రజలను కన్నబిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుతూ ధర్మబద్ధంగా పరిపాలింపసాగాడు. అతని రాజ్యంలో వ్యాధిగ్రస్తులుగాని, దున్హకితులుగాని, దీనులుగాని, యాచకులుగాని, క్రూసులుగాని
ఒక్కడైనా లేడు. జారులుగాని చోరులుగాని లేరు. ఈ విధంగా ముల్లోకాధిపత్యాన్ని వహించి ధర్మబద్ధంగా జలంధరుడు పాలన చేస్తుండగా జ్దాతులైన దేవతలు దుఃఖితులయ్యారు. దుంహకితులై శంకరుడొక్కడే మనకు దిక్కని ఎంచి మనసులో స్తుతించగా ఆ ప్రభువు నారదుని ప్రేరేపించాడు. నారదుడు జలంధర నగరానికి వచ్చి దేవతలను కలుసుకొన్నాడు. వారంతా తమ దుంహకాన్ని దేవర్షి ముందు వెళ్లబోసుకొని, నారదా, సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దానవుని నగరంలో కొలువై ఉంటే మాకు ఇంకేమి మిగిలింది చెప్పు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.